మరి చూస్తేనా మా చుట్టాలు కానీ ఎవ్వరికి ఇలాంటిది లేదు, నాకెందుకు ఇలా ఉంది అనే థింకింగ్ నాకుంది. ఓకే. అందుకే చెప్పుకోలేక సఫర్ అవుతా ఉండేది. ఎందుకో అనిపించింది ఒకసారి అమ్మని మెల్లగా పిలిచి ఇట్లా పరిస్థితి అని చెప్తే చాలా సీరియస్ అయిపోయింది. ఓకే. అమ్మ వెళ్ళి నాన్నకు చెప్పేసింది. నాన్న అన్నయ్య వాళ్ళతో డిస్కస్ చేశారు. ఆ టైంలో కొంచెం భయమేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాం మళ్ళీ. అంటే వాళ్ళు ఏం అనలేదా? ఎలా ట్రీట్ చేయలేదా? ఏమనలేదు. అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏమనలేదు. అంటే నేను బాక్సింగ్ ప్లేయర్ కదా, నేను జనరల్గా కటింగ్ ఉండేది, ప్యాంట్ షర్ట్ ఉండేది. ఓకే. నేను చెప్పిన తర్వాత వాళ్ళు చుట్టుపక్కల అట్లా ఇట్లా కనుక్కొని అచ్చా ఇట్లా కూడా ఉంటారా. అయితే కొంతమంది ఊర్లో సలహాలు ఎట్లుంటే, అంత ఉట్టిగానే మాట్లాడతాళ్ళు, అంత అట్లా ప్యాంట్ షర్ట్లు వేసుకుంటే మొగోడు అయిపోతాడా, ఆడపిల్ల ఎప్పటికైనా ఆడపిల్లనే, ఏం లేదు సప్పుడేక బలవంతంగా పెళ్లి చేసేయండి, ఆ అమ్మాయి సర్దుకపోతుంది అట్లా ఇట్లా అని మాట్లాడేవాళ్ళు. కానీ మా పేరెంట్స్ నాకు ఇచ్చిన వాల్యూ చాలా గొప్పది. అన్నయ్య వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకున్నారు. హాస్పిటల్ చుట్టూ తిప్పారు. అరే ఇంతమంది నెగిటివ్నే చెప్తున్నారు కదా, సరే హాస్పిటల్కి తీసుకుపోయి చూపిద్దాం అనేసి అన్ని హాస్పిటల్, హార్మోనల్కి సంబంధించిన థెరపీస్ దానికి దీనికి అన్నీ తీసుకుపోయారు. వాళ్ళకి అర్థమైంది, సైకాట్రిస్ట్ దగ్గర వాళ్ళకి నేను చెప్పే మాటలను బట్టి అర్థమైపోయింది. సో ఇప్పుడు నీకు 2 కొడుకులు కదా అయ్యా, ఇంకో కొడుకు కూడా వచ్చాడు అనుకో, ఆడపిల్ల లేదనుకో, ఇంకా తను అబ్బాయిలాగా అయితేనే హ్యాపీగా ఉంటుంది అట్లా ఇట్లా అని మాట్లాడారు. వెంటనే అమ్మ వాళ్ళు ఏమనుకున్నారో అదే రోజు నన్ను 100% యాక్సెప్ట్ చేశారు. సర్జరీస్ అయినా ఏదైనా మేము తోడుంటాం. కాకపోతే డబ్బులు పెట్టలేని ఫినాన్షియల్ కండిషన్ బాగాలేదు మాది, డబ్బులు పెట్టలేని పరిస్థితి, కానీ నేను దేనికంటే దానికి సపోర్ట్ ఉంటా అని చెప్పారు.